హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ ఫాల్ గురించి. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది చూద్దాం. సో ఎంత బయట నుంచి మనం కంట్రోల్ చేసినా అది 30% వరకే మనం కంట్రోల్ అనేది చేయగలము. సో మిగతా 70% అనేది మన బాడీలోకి వెళ్ళే ఫుడ్ని బట్టి ఉంటుంది. అలాగే మనకి ఇనఫ్ స్లీప్ అనేది ఉండాలి కంపల్సరీ. లైక్ స్ప్రౌట్స్ తినాలి, మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఆకుకూరలు ఎక్కువగా తినడము, వాటర్ ఎక్కువగా తాగడం, దీనివల్ల మాత్రమే మనము హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయగలం. సో బయట నుంచి ఎన్ని చేసినా 30% వరకు మాత్రమే చేయగలుగుతాం అనమాట. సో ముందు ఆ జాగ్రత్తలు తీసుకోండి, తర్వాత ఇవి చేయగలం. మీరు బయట నుంచి ఎన్ని షాంపులు పెట్టినా, ఎన్ని మాస్కులు పెట్టినా అవన్నీ వేస్టే. సో అలాగ జాగ్రత్త పడాలి, ఇలాగ జాగ్రత్త పడాలన్నమాట. సో నా హెయిర్కి కూడా నేనైతే చాలా వరకు న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తూ హెయిర్ మాస్క్ పెట్టుకోవడం లేదా షాంపూస్ తయారు చేసుకోవడం చేసేదాన్ని. సో ఇప్పుడైతే టైం లేక మొత్తం షాంపూస్ యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నా హెయిర్ అయితే చాలా లాంగ్ హెయిర్ ఉండేది. అండ్ మీరు అనుకోవచ్చు, ఇంకా నీకు ఇంత షార్ట్ హెయిర్ ఉంది కదా, నువ్వు హెయిర్ టిప్స్ చెప్తున్నావని. లేదండి, నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. కావాలంటే ఇక్కడ నేను పిక్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే నేను హ్యాండిల్ చేసుకోలేక అంత లాంగ్ హెయిర్ నేను మొత్తం లైక్ ఇక్కడికి కట్ చేశాను అనమాట. సో బాబు పుట్టాక ఇంకా మొత్తం ఇంత పెరిగింది. హెయిర్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఉండేది కాదు. సో అదనమాట నా స్టోరీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టుంటే నా ఛానల్ కొంచెమైనా మీకు యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కొరియాండర్ అంటే ఒక కొత్తిమీర కట్టను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. చాప్ చేసుకొని తర్వాత మీ జుట్టుకి ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా నీరు వచ్చేటట్టు స్ట్రెయిన్ చేసుకోండి. దేంట్లో అయినా, క్లాత్లో అయినా, దేంట్లో అయినా. సో స్పూన్తో కన్వీనియంట్గా ఉంటే చేసుకోండి, లేదంటే ఇలా హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి. సో కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్, అలాగే ఆలివ్ ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఉంటే కానీ. ఇక్కడ లేదు, అందుకే నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు దీన్ని స్ప్రే బాటిల్లో తీసేసుకోండి. స్ప్రే బాటిల్లో లేకపోతే కానీ మీరు ఇలా డైరెక్ట్గా ఒక కాటన్ బాల్తో మీ స్కాల్ప్కి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో స్ప్రే బాటిల్తో ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. సో చూసారు కదా, నేను ఒక స్ప్రే బాటిల్లోకి తీసేసుకున్నాను అనమాట. తర్వాత మీ హెయిర్ అంతా ఒకసారి నీట్గా కోమ్ చేసేసుకొని ఏ చిక్కులు లేకుండా తర్వాత ఇది మీ స్కాల్ప్ మొత్తం స్ప్రే చేసేయండి. సో స్కాల్ప్కే ఫస్ట్ స్ప్రే చేయండి, తర్వాత హెయిర్ అంతా స్ప్రే చేసుకోండి. ఇది మీ రూట్స్ నుంచి హెయిర్ అనేది గ్రో అవడానికి తోడ్పడుతుంది అనమాట. అలాగే మీ హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ స్ప్రే. సో ఒక వీక్లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక వీక్లో 3 to 4 times ఇది యూస్ చేయడానికి చూడండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో కొరియాండర్ అనేది, సో మీరు ఉట్టి కొరియాండర్ స్ప్రే అయినా, కొరియాండర్ వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఆయిల్తో కలిపైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా మొత్తం అప్లై చేసేసాక మీ లాంగ్ హెయిర్ ఉంటే లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్ ఉంటే షార్ట్ హెయిర్, లాంగ్ హెయిర్ అంతా ఇలా స్ప్రే చేసేయండి. తర్వాత మీ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్లో కూడా స్ప్రే చేయండి. సో దట్ హెయిర్ అనేది నీట్గా ఉంటుంది, స్ప్లిట్స్ ఎండ్స్ ఇంకా పెరగకుండా. సో అది కాదంటే స్ప్రే బాటిల్ లేకపోతే ఇలా ఒక క్లీన్ కాటన్ బాల్ తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట స్కాల్ప్కి. చేత్తో అయితే రాదు, చాలా లిక్విడ్గా ఉంటుంది కదా. సో కాటన్ బాల్తో అయితే పడుతుంది అనమాట నీట్గా స్కాల్ప్కి. సో తర్వాత మీ స్కాల్ప్ ఒక 10 minutes పాటు మసాజ్ చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది నీట్గా అవుతుంది. దాని తర్వాత హెయిర్ టై చేసేయండి ఒక 30 minutes పాటు. తర్వాత వాష్ చేసేయండి. ఇలా 3 to 4 times చేయడం వల్ల బెనిఫిట్ అనేది చాలా బాగుంటుంది. రిజల్ట్ అనేది పక్కా చూస్తారు మీరు.